బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. బుధవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు భారీ వానలు పడొచ్చని తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖార్ జైన్ సూచించారు. సోమవారం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి తదితర జిల్లాలో వానలు పడ్డాయి. అత్యధికంగా సాయంత్రం 5 గంటల వరకు విజయనగరం జిల్లా గుర్లలో 76.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సునీత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రోజుల క్రితం వారం రోజుల దాకా పెద్ద ఎత్తున వర్షాలు పడి వాగులు పొంగిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఆ మొన్నటి దాకా మొహం తాటేసిన ఆ వరుణ దేవుడు మరలా కరుణిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే గత వారం రోజులుగా వర్షం కురిసి మొత్తం అతలాకుతలం అయిపోయిన నేపథ్యంలో మరొకసారి ఆ వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు కుదేలవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొంత మేరకు ఆ రైతులు ఆ పంటలు పండించేందుకు ఇత్తు నాటిన పరిస్థితి ఉంది. కొంత మేరకు పంటలు పైకి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మరొక 2 రోజుల పాటు భారీ ఎత్తున వానలు కురవబోతున్నాయి అనేది అయితే తెలుస్తా ఉంది. దీంతో ఒకసారిగా అధికారులు సైతం అప్రమత్తమైన పరిస్థితి ఉంది. దాదాపుగా ఆరెంజ్ అలర్ట్ ఆంధ్రప్రదేశ్ లో జారీ చేశారంటే ఖచ్చితంగా రాబోయే 2 రోజులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచన కనపడుతుంది. అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మంగళవారం రోజున విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బుధవారం రోజున అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వానలు పడొచ్చని కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సముద్రం కొంత మేరకు అలజడిగా ఉండే అవకాశం కనపడతా ఉంది. అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ ఎండీ ప్రవక్టర్ జైన్ సూచించిన సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడుతుందని, కొన్ని జిల్లాలు ఖచ్చితంగా అప్రమత్తతో ఉండాలని, మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సోమవారం రోజున కొంత మేరకు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో కొంత మేరకు వానలు పడిన పరిస్థితి ఉంది. అలాగే అత్యధికంగా సాయంత్రం వేళ 5 గంటల సమయంలో విజయనగరం జిల్లా గుర్లాలో దాదాపుగా 76.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే నిన్న ఎంత మడుకు వర్షం పడింది అనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న భారీ ప్రాజెక్టులు మొత్తం, నీటి ప్రాజెక్టులు మొత్తం కూడా నిండి కుండలాగా నిండి పొంగి పొర్లి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి ఉంది. అక్కడ భారీగా విద్యుత్ తయారవుతున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా విద్యుత్ భారీగా తయారవుతున్న పరిస్థితి ఉంది. పులిచింతల భారీగా నిండిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి లక్షల క్యూసెక్లు అవుట్లో వదులుతున్న పరిస్థితి ఉంది. ఇంకా ప్రకాశం బ్యారేజీకి మరొకసారి నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అలక్టర్లు, లంక ముప్పు గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ ఉండాలని సూచించిన పరిస్థితి ఉంది. ఆగస్టు
నెల మొత్తం మీద కూడా చూసుకుంటే దాదాపుగా ఆ గతంలో ఎన్నడూ లేని విధంగా 39% అధిక వర్షపాతం నమోదైందంటే ఆ గత 5-6 నెలల నుంచి కూడా ఇదే అత్యధిక వర్షపాతం నమోదైంది అనుకోవచ్చు. ఈ సీజన్ లో ఇదే అత్యధిక వర్షపాతంగా నమోదైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా IMD గుణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఆగస్టు నెలలో సగటున దాదాపుగా 200.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. ఇది సాధారణ వర్షపాతం అంటే దాదాపుగా 144.3 మిల్లీమీటర్ల కంటే 39% అధిక వర్షపాతం ఆంధ్రప్రదేశ్ లో నమోదైన పరిస్థితి ఉంది. అలాగే గత నెల ఆగస్టు నెలలో అత్యధికంగా సత్యసాయి జిల్లాలో సగటున 143%, చిత్తూరులో 123%, అనకాపల్లిలో 112%, అనంతపురంలో 110%, విశాఖపట్నంలో 100%గా ఎక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక్క సత్యసాయి జిల్లాలోనే శ్రీ సత్యసాయి జిల్లాలోనే 143 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకసారిగా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తతో ఉండాలని సూచించిన పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఆ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఆ జిల్లాలోని ఆ సిబ్బంది మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఎక్కడా కూడా ఆ కాలువలు ఆ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి కాలువలు ఎక్కడా పూడిపోకుండా చూడాలని అధికారులు ఆ కింద స్థాయి సిబ్బందికి సూచించిన పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.